ఈరోజు 10th క్లాస్ రిజల్ట్స్. ముందుగా మీ పేరు అడుగుతాను, చెప్పండి. తలాటం శ్రీ సూర్య భవిత. తలాటం శ్రీ సూర్య భవిత. ఎన్ని మార్కులు వచ్చాయి? 593 సార్. 593. కంగ్రాచులేషన్స్. 593 అంటే చిన్న విషయం కాదు, అది జస్ట్ ఒక దాంట్లో ఒక మార్క్ తగ్గినట్టు, అంతే కదా? సరే, నువ్వు ఏ స్కూల్లో చదివావు? సూర్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ సార్. అది ఎక్కడది? ద్రాక్షారామం. ఈ చుట్టుపక్కల ఏంటి, ఎవరిని అడిగినా ఆ పేరే చెబుతున్నారు, ఏంటి దాని స్పెషల్? అంటే స్కూల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటికీ కూడా స్కూల్ ఎప్పుడు కూడా చాలా ఇయర్స్ నుంచి మండల్లో ఫస్ట్గా వస్తుంది సార్. అక్కడ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ, ఫ్యాకల్టీ కానీ ఎన్ని విధాలుగా చూసినా స్కూల్ బెస్ట్ అని చెప్పచ్చు. ఎందుకు అలా? ఒక 10 years నుంచి వస్తుందని చెబుతున్నారు, ఏంటి 10 years ఏంటి అలా ఎందుకు వస్తున్నాయి? అది మేనేజ్మెంట్ ఇంకా స్టాఫ్ ఇంకా మా స్టూడెంట్స్ అందరం కూడా నిలబెట్టుకుంటూ రావడం. ఇప్పుడు అక్కడ స్టాఫ్ పర్వాలేదు, క్వాలిఫైడేనా? ఎస్ సార్, స్టాఫ్ అందరూ క్వాలిఫైడ్. మంచి క్వాలిఫైడ్. క్వాలిఫైడ్ అంటే బీఈడీ చేశారా? బాగా చెప్తారా లేకపోతే అంత బట్టి దూరనా? లేదు సార్, అర్థం చేసుకొని చదవమని చెప్తారు సార్. బాగా మా అందరికీ ఎలా అర్థమవుతుందో ఆ వేలో చెప్తారు సార్. ఓకే, మంచిది మంచిది. అయితే మేనేజ్మెంట్ కూడా మాకు ఏం కావాలన్నా సరే దగ్గరుండి అన్నీ చూసుకోవడం, మాకు అన్ని రకాల ఫెసిలిటీస్ కల్పించడం అన్నీ చేస్తారు సార్. పర్లేదు, మొత్తానికి ఫెసిలిటీస్ కానీ స్టాఫ్ కానీ మంచిగా ఉన్నారు, క్వాలిఫైడ్ అన్నారు. ఓకే, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మా ఫాదర్ ప్రసాద్ రావు సార్, తను సాక్షి పేపర్లో ప్రైవేట్ ఎంప్లాయీగా చేస్తారు. మా మదర్ రీసెంట్గా ఇయర్ నుంచి మా స్కూల్లోనే స్టాఫ్గా జాయిన్ అయ్యారు. ఓకే, అంటే అక్కడ చెప్పట్టు మీ అమ్మగారు జాయిన్ అయ్యారు, అప్పుడు 10th క్లాస్కి ఎవరు రారు? ఓకే, మీరు ఎప్పటి నుంచి జాయిన్ అయ్యారు ఆ స్కూల్లో? చిన్నప్పటి నుంచి సార్. చిన్నప్పుడు అంటే నర్సరీ నుంచి 10th వరకు ఆ స్కూలే సార్. నిజంగా 10 years నుంచి? అంటే 10 years నుంచి అక్కడ చదివారా? ఎందుకని అక్కడ స్టిక్ అయిపోయారు? ఎందుకంటే వేరే స్కూల్కి వెళ్ళాలంటే మనకి ఆ థాట్స్ రావాలి సార్. ఆ స్కూల్ మీద ఎప్పుడైతే వేరే నెగిటివ్ ఇంప్రెషన్ వస్తుందో అప్పుడు చేంజ్ అవుతాం సార్. కానీ ఓకే, ఈ స్కూల్లో మీకు నెగిటివ్ థాట్స్ కానీ అక్కడ ఏం లేవు, మంచిగా వెళ్ళిపోయింది 10 ఏళ్ళ నుంచి. సో మొత్తానికి మంచి మేనేజ్మెంట్ స్టాఫ్ ఉన్నారనమాట. ఓకే, ఇంకొకటి నాకు ఇప్పుడు 593 మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా లేకపోతే ఇంకా బెటర్గా వస్తే బాగుండదు అనుకుంటున్నారా? హ్యాపీ సార్. హ్యాపీ. ఓకే, ఇప్పుడు ఫర్దర్ ఏం చేయాలనుకుంటున్నారు మీరు? ఫర్దర్గా ఇంజనీరా, డాక్టర్ ఏ ఉంటాయి కదా మీకు? ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటున్నాను సార్. ఇంజనీర్ ఈ మధ్య అన్ని తగ్గిపోయి అన్నారు కదా, వాటికి ఆపర్చునిటీస్ లేవు అని. అవును సార్, ఆపర్చునిటీస్ తగ్గచ్చేమో కానీ మనం తీసుకునే వేని బట్టి ఉంటుంది కదా సార్. ఓకే, సరే, మళ్ళీ మీ స్కూల్కి వద్దాం. మీ స్కూల్లో ఎక్కువ మన ఫార్మర్స్ అని లేకపోతే విలేజర్స్ అని అంటారు, కరెక్టేనా అది? అవును సార్, మా స్కూల్లో అందరూ కూడా ఎక్కువ అలాంటి వాళ్ళు. ఎందుకంటే మా స్కూల్లో రీజనబుల్ ఫీజెస్ ఉంటాయి, అఫోర్డబుల్, ఎవరైనా సరే అఫోర్డ్ చేయగల ఫీజెస్ ఉంటాయి. దానికి తగ్గట్టుగా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా బాగుంటుంది సార్. ఫీజు తక్కువ అని చెప్పి ఎడ్యుకేషన్ అనేది తక్కువ అని ఏముండదు సార్. ఫీజు ఎలా ఉన్నా సరే ఎడ్యుకేషన్ మాత్రం పర్ఫెక్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది మా స్కూల్లో ఉంటుంది సార్. అందుకని ఓకే, మేనేజ్మెంట్ ఎలా కోఆపరేట్ చేస్తారు? ఇన్ని మార్కులు రావడానికి కారణం? మాకు ఇన్ని మార్కులు రావడానికి కారణం స్టాఫ్తో పాటు మేనేజ్మెంట్ కూడా సార్. మేనేజ్మెంట్ కూడా మాకు ఏం కావాలన్నా మాకు ఎటువంటి 7:30 నుంచి 7:30 వరకు అంటే. అవును సార్. ఎవరు చదివిస్తారు ఇప్పుడు ఆ టైమింగ్స్? స్వరూప్ సార్ మా స్కూల్ మేనేజర్. అతను టీచరా? లేదు సార్, ఆయన మాకు గైడ్ సార్. మాకు గైడ్లో మాకు ఏం కావాలన్నా ఆయనే సార్. అతను వన్ ఆఫ్ ది మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ అవర్ స్కూల్. అంటే అతను మేనేజ్మెంట్లో ఒక అతను. అవును సార్. బహుశా అతని వల్ల కూడా మనకి ఎక్కువ రావచ్చు. అవును సార్, మెయిన్ రీజన్ ఆయన దగ్గర ఉండి ప్రతి ఒక్కరి మీద ఇండివిజువల్ కేర్ అనేది తీసుకుంటారు సార్. ఓకే ఓకే, మంచిగా చాలా బాగుంది. ఇంకోటి నేను ఎగ్జామ్స్కి జనరల్లీ 10 days ముందో లేదా 20 days ముందో హాల్ టికెట్లు ఇచ్చేసి పంపించేస్తారు కదా. మీ స్కూల్లో అంటే ఏంటి, సొంతగా బస్సులు పెట్టి తీసుకుపోయి ఎగ్జామ్స్ రేపు తీసుకొస్తారంటే నిజం అది? ఎస్ సార్, మా స్కూల్లో ప్రతి స్టూడెంట్ మీద పర్సనల్ కేర్ అనేది ఎక్కువ ఉంటుంది సార్. అందరూ మన పిల్లలే అన్న దాంతో అందరినీ బాగా చదివిస్తారు. అదే ఎగ్జామ్ తీసుకెళ్తారు ఎగ్జామ్ హాల్కి? ఎస్ సార్, ఎందుకంటే వాళ్ళు చదివించారు, అక్కడితో వదిలేరు సార్. ఆ తర్వాత ఫర్దర్ స్టెప్ కూడా వాళ్ళే ముందు నడిపిస్తారు సార్. అంటే అదే ఎగ్జామ్ సెంటర్లో తీసుకెళ్తారా? పేరెంట్స్ అక్కర్లేదు? లేదు సార్, వాళ్ళే తీసుకెళ్ళి ఎగ్జామ్ అయ్యాక వాళ్ళే మళ్ళీ రిటర్న్ స్కూల్కి తీసుకొస్తారు సార్. సూపర్. మళ్ళీ లాస్ట్ ఎగ్జామ్ అయినా కూడా అక్కడి నుంచి మీరు ఎగ్జామ్ సెంటర్ నుంచి డిస్పర్స్ వెళ్ళిపోతారా? లేదు సార్, లాస్ట్ ఎగ్జామ్ అయినా సరే తిరిగి వాళ్ళే ఎలా తీసుకెళ్లారో అలాగే సేఫ్గా స్కూల్కి తీసుకొస్తారు సార్. అక్కడి నుంచి బస్ కానీ పేరెంట్స్ కానీ వచ్చి అక్కడి నుంచి డిస్పర్స్ అవుతుంది. ఓకే ఓకే, బాగుంది, చాలా బాగుంది. జనరల్గా అయితే నాకు తెలిసి స్కూళ్ళు వదిలేస్తారు, హాల్ టికెట్ ఇచ్చేసి వదిలేస్తారు. నేను ఇంకోటి కూడా విన్నాను, మీ స్కూల్లో లాస్ట్ ఇయర్ ఫీజు కట్టకపోయినా కొంచెం ఫ్రెండ్లీగా వదిలేస్తారంట. లాస్ట్ ఇప్పుడు సపోజ్ మీరు అనుకోండి 9th ఫీజు కొంచెం వాళ్ళ పెండింగ్ ఉన్నా అలా కొంచెం మరీ ఇబ్బంది పెట్టకుండా స్టూడెంట్స్ని, కరెక్టా? అవును
అవును సార్, మా మీద అంత ప్రెషర్ ఏమి ఉండదు సార్. ఫీజు విషయంలో కానీ స్టడీ విషయంలో కూడా అంత ప్రెషర్ ఏమి ఉండదు సార్. ఏదైనా సరే ఒకవేళ డిలే అయినా సరే మమ్మల్ని అంత స్ట్రిక్ట్గా ఏం అదేలే, కొంచెం పర్వాలేదు. లాస్ట్ క్వశ్చన్, లాస్ట్ కాదు నాకు అడగాలనిపిస్తుంది. అసలు మీకు బట్టి ధోరణి ఎక్కువ ఉండిద్దా, లేకపోతే అర్థమయ్యేటట్టు చెప్పి ఫ్రెండ్లీగా వెళ్ళిపోతారా స్టాఫ్? మాకు అర్థమవుతున్నట్టు చెప్పి ఫ్రెండ్లీగానే వెళ్తారు సార్. ఇంకొకటి ఏంటంటే మాకు వాళ్ళు చెప్పే ఓన్లీ లెసన్సే కాకుండా మోటివేషన్ కూడా లెసన్స్కి ఈక్వల్గా ఇస్తారు సార్. ఓకే, ఎస్, ఇది చాలా ఇంపార్టెంట్. మనం అందరం జనరల్గా పిల్లల్ని ఏం చేస్తామంటే కొట్టు తిట్టు అని భయపెట్టాలి, కొట్టేయాలి, తిట్టేయాలనుకుంటాం. అలా కాకుండా కొంచెం మోటివేషన్ కూడా. మాకు స్టడీస్లో లెసన్స్ ఎలా చెప్తారో దాంతోపాటు ఈక్వల్గా మోటివేషన్ కూడా ఉంటుంది సార్. మంచిది, చాలా బాగుంది. ఎవ్రీ టీచర్ ఎవ్రీ సబ్జెక్ట్లో మోటివేట్ చేస్తూనే ఉంటారు సార్. ప్రతి ఒక్క స్టూడెంట్ని మోటివేట్ చేస్తారు సార్. సరే, నాకు ఇంకో లాస్ట్ క్వశ్చన్ కాదు, క్వశ్చన్. ఇప్పుడు నువ్వు రాబోయే కమింగ్ 10th వాళ్ళకి ఫస్ట్ కానీ చదువుకోమని సలహా ఇస్తావా? ఏమక్కర్లేదు, ఎగ్జామ్ ముందు 2 months చదువుకుంటే సరిపోద్ది అనేది ఇస్తావా? జస్ట్ నీ సీనియర్గా టీచర్ గైడ్లైన్స్ ఫాలో అవుతూ ఎప్పటి వరకు అప్పుడు కంప్లీట్ చేసుకుంటే ఈజీగా ప్రెజర్ లేకుండా చదువుకోవచ్చు సార్. అలా కాదని ఫస్ట్లో నెగ్లెక్ట్ చేస్తే లాస్ట్కి వచ్చేటప్పటికి ఇబ్బంది పడాల్సి వస్తుంది. అవును, చాలా మంది పిల్లలు ఎగ్జామ్స్ ముందు ఏం చేస్తారంటే గందరగోళం అయిపోయి జ్వరాలు, వాంతులు, మోషన్స్ అని తెచ్చుకుని తొలెత్తా ఉంటారు. అవును సార్, అంటే ఫస్ట్ నుంచి వదిలేయడం వల్ల లాస్ట్లో అలా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ఓకే, సరే. ఎనీహౌ, నీకు రాబోయే డ్రీమ్స్ నువ్వు కష్టంతో మంచి గైడెన్స్తో అందుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, నీకు వచ్చిన మార్కులు చిన్న మార్కులేం కాదు, ఇట్స్ బిగ్గెస్ట్ మార్క్స్. ఐ నో ఇట్. సబ్కో సబ్జెక్ట్లో 1 mark తగ్గింది అంతే. ఎనీహౌ, I think according to my knowledge, you got the 7th rank of state, ranks wise. Yes. So anyhow, once again congratulate you. I very happy to enter you. Thank you sir. Namaskaram. Thank you sir. Namaskaram.